హలో అండి, ఆస్ట్రేలియాలో నాతో పాటు కాస్ట్కోకి వచ్చేసేయండి. నేను ఇండియాలో డీమార్ట్కి ఎలా వెళ్ళేదాన్నో ఇక్కడైతే కాస్ట్కోకి అలా వెళ్తున్నాను. వెళ్ళిన వెంటనే నాకు ఈ ఐటెం కనిపించింది. ఎంత ముద్దుగా అనిపించిందో నాకు ఈ రోటి పచ్చడికి బాగుంటుంది అనుకున్నాను. సైజ్ కూడా బాగుంది, కానీ దంచడానికి చిన్నగా ఇచ్చారు. పచ్చడి చేసుకోలేను కదా అని వద్దనుకున్నాను. దాని తర్వాత ఈ బాటిల్స్ ఎంత ముద్దుగా అనిపించాయో పైనాపిల్ షేప్లో. దగ్గరికి వెళ్ళి చూస్తేనేమో అవి ఆల్కహాల్ బాటిల్స్, అవి కూడా కొనలేదు. ఇంకా ఇవేమో ఏవో పళ్ళు అనుకొని చూశాను. తీరా చూస్తే అవి టమాటోలు. మళ్ళీ వద్దులే, పప్పులోకి వేస్తే పప్పు తీయగా అయిపోతే ఏం చేసుకుంటాం, వద్దులే అని చెప్పేసి జస్ట్ చూశాను అంతే. ఈ పింక్ ఎల్లో కలర్లో ఉన్నాయి టమాటోలు, అది కూడా $20 ఉన్నాయి. సో డ్రాప్. నెక్స్ట్ పన్నీర్, ఇది మాత్రం పిక్ చేసుకున్నాను. కాస్ట్కోకి ఎప్పుడు పోయినా పన్నీర్ ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది అండ్ రీజనబుల్ ఉంటుంది. అదే సెక్షన్లో రకరకాల చీజ్లు ఉంటాయి. మనకు అవి ఏవి తెలీదు. మనకు తెలిసిన చీజ్ అలా ఒకటే మోజరెల్లా చీజ్, అది కూడా పిజ్జా మీదకి. సో ఈ చీజ్లన్నీ అలా ఊరికే చూసేసి వచ్చేసాను అంతే. వీళ్ళ దగ్గర టీ ఎట్లుంటుందో తెలియదు, కానీ డబ్బాలు మాత్రం భలే టెంప్టింగ్గా ఉంటాయి అనమాట. ఆ డబ్బాల కోసమే టీ కొనాలి అనిపించేలాగా ఉన్నాయి ఈ టీ పౌడర్. దాని తర్వాత ఇవేవో డ్రైడ్ రెడ్ డేట్స్ అంట, ఏవో అనుకోద్దండి, మన గంగిరేనికాయలు ఎండబెట్టినవి అంతే. దానిలోనే కొంచెం అట్లా ప్యాకెట్లోకి వేసి పెట్టినారు. నెక్స్ట్ ఏమో ఇది గార్లిక్, బ్లాక్ గార్లిక్. మనం తెల్లగడ్డ లేకపోతే వెల్లుల్లిపాయ అంటాం కదా, అవి ఇట్లాంటివి కూడా ఉంటాయా అని అనిపించింది నాకు. సరే కొన్న సామాన్లన్నీ తీసుకొని వద్దామంటే ఇది లిఫ్టో పడవో అర్థం కాలేదు, ఆ రేంజ్లో ఉంది అది. సరే ఇంకా ఇక్కడతో నా కాస్ట్కో షాపింగ్ అయితే అయిపోయింది. నాకైతే ఇవన్నీ వెరైటీగా అనిపించాయి. మీకు ఎలాగ అనిపించాయో చెప్పండి, సరేనా? బాయ్ బాయ్.